ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 50వ భాగం గురించి వివరించబడును. భగవద్గీత మొత్తము 18 అధ్యాయాలు ఉండడం జరిగింది. 18 అధ్యాయములలో 1వ భాగము అర్జున విషాద యోగము, 2వ భాగము సాంఖ్యయోగము, 3వ భాగము కర్మయోగము గురించి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు జ్ఞానయోగము 4వ అధ్యాయం గురించి వివరించబడును. ఈ చెప్పేటువంటి భాగాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరియు శ్రీ 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 విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారికి అంకితం చేస్తూ వీటిని చెప్పబడును. శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరూ కూడా ఒక రోగంతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. పుట్టడము, చావడం అనేటువంటి రోగంతో బాధపడుతున్నారు. ఈ బాధ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడంటే, మానవునికి తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని 7వ మాసంలో చాలా జన్మల గురించి, కొన్ని కోట్ల జన్మల గురించి అతను అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, భయాలు, ఆందోళన గురించి, ఆ జన్మల గురించి చూపిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పిల్లవాడు ఆ యొక్క 7వ మాసంలో చూసినటువంటి, గతంలో అనుభవించినటువంటి జన్మల గురించి అవి చూసి అతను భయభ్రాంతులకు గురయ్యి, ఆందోళనకు గురయ్యి భయపడుతూ, పరమాత్మ నన్ను తొందరగా ఇక్కడి నుంచి బయటికి తోసేయి, నేను బయటికి పోయిన తర్వాత గురువును ఆశ్రయించి గురువుకు సేవ చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ పాపాలు, దోషాలు, కర్మలను వదిలేస్తానని చెప్పేసి మాట ఇస్తాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అతను వైష్ణవి మాయ వలన అవన్నీ కూడా మర్చిపోయి, మరి ఈ యొక్క ప్రాపంచిక విషయాలు శాశ్వతమైనటువంటివి అని చెప్పేసి అనుకుని అన్నీ కూడా భోగ భాగ్యాలు అనుభవిస్తూ, ఎన్నో కర్మలు, పాపాలు చేస్తూ మళ్ళీ జన్మ ఎత్తుతూ ఇలా బాధలు పడుతుంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ గరుడ పురాణంలో గరుత్మంతునికి 7వ మాసంలో అన్ని జన్మలన్నీ చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ చూసిన తర్వాత ఆ పిల్లవాడు కానీ, మానవులు కానీ అన్నీ కూడా వాటిని బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయి మళ్ళీ కర్మలు, పాపాలు చేస్తూ, అదేవిధంగా ఊరికే ఉండకుండా గురువు ఎక్కడున్నాడు, దేవుడు ఉన్నాడు అసలు అని చెప్పేసి ఇలాంటి ధిక్కారమైనటువంటి దాన్ని భగవంతుని పైన ధిక్కారం చేసి మాట్లాడుతున్నాడు. దాని వలన అతను మళ్ళీ ఈ యొక్క అన్ని తప్పులు, దోషాలు, కర్మలు చేస్తూ చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మళ్ళీ అతను జన్మ ఎత్తి రకరకాల బాధలు పడుతున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ బాధ అని చెప్పేసి ఎందుకన్నాడు, పుట్టడము, చావడం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ బాధ అని ఎందుకన్నాడంటే, మరి వీటి వలన మనం ప్రత్యక్షంగానే అనేకమైనటువంటి జంతువులను మరి చాలా చూస్తున్నాము. అవి పడుతున్నటువంటి బాధలు, కష్టాలు మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బాధ అని చెప్పడం జరిగింది. కాబట్టి మానవుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ పోతే సుఖపడతాడు అనేటువంటి విషయం తెలుసుకొని మరి ఆధ్యాత్మిక చింతనలో ఉండి కొంచెం పుణ్యం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఇన్ని గొప్ప విషయాలు ఉన్నటువంటి ఈ భగవద్గీతను, వినయము, విధేయత, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన తెలుపునటువంటి ఈ భగవద్గీతను, ఈ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా తెలియచేస్తే బాగుంటుందని భావిస్తూ ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి. కృష్ణార్పణం.